ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనిషి తన జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి అవసరములను మాత్రమే కాదు కానీ మానసికమైన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అవసరతలను కూడా ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు. అయితే ఈ 3 విధములైనటువంటి అవసరాలలో ఏది మన జీవితాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆ జీవితంలో అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ధనమున్నటువంటి వారి జీవితాల్లో సహజంగానే మానసిక ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలతో వారు అలమటిస్తారు. ఆత్మీయ అవసరం కలిగి ఉన్నటువంటి వారిలో చాలా వరకు భౌతిక సంబంధమైనటువంటి అవసరంలో కొరతను వారు కలిగి ఉంటారు. అందును బట్టి ఎలాంటి భేదాభిప్రాయములు లేకుండా ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒక రీతిగా సంతృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దీనికి పరిష్కార మార్గం ఏంటి? పౌలు ఫిలిప్పీ పత్రికలో ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. చాలా మార్లు ఒక ఆర్థికపరమైనటువంటి విషయమును దృష్టిలో పెట్టుకుని వచనాన్ని మనం చదువుతాం, అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ పౌలు మీ ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి ఐశ్వర్యము దేవుని దగ్గర ఉంది అని తెలియచేస్తున్నాడు. కాబట్టి నీ అవసరం ఏదైనా ఎలాంటిదైనా తీర్చగలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు నీ దేవుడు. కాబట్టి ఈ సంగతిని ఎరిగినటువంటి వారముగా మన జీవితములను యేసుక్రీస్తు నందు మన జీవితాలను మనం కట్టుకోగలిగినట్లయితే మన ప్రతి అవసరమును దేవుడు తన ఐశ్వర్యములో నుంచి తీర్చి తృప్తి కలిగినటువంటి జీవితాలను మనకు అనుగ్రహించగలడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో అవసరత ఏదైనా అక్రత ఏదైనా వాటిని తీర్చుకోవడానికి బహుశా ఎంతవరకు లోకం వైపు చూసావేమో, నీ శక్తి మీద ఆధారపడ్డావేమో, ఎప్పటికీ దొరకదు. కాబట్టి క్రీస్తు పాదముల చెంతకు వచ్చి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. తన ఐశ్వర్యములో నుంచి నీ ప్రతి అవసరతను ఆయన తీర్చటం నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మా దేవా నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.